మండల అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయడం ద్వారా వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన విజయనగరం జిల్లాను రాష్ట్రానికి వెన్నెముక జిల్లాగా మారుద్దామని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ మరోవైపు త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ లో జిల్లా సమీక్ష సమావేశం గురువారం జరిగింది. జిల్లా అభివృద్ధికి ఉన్న అవకాశాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, నీటిపారుదల, వైద్య, ఆరోగ్యం, విద్య తదితర శాఖల పరంగా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివిధ అంశాలను సమన్వయపరుస్తూ జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను సమగ్రంగా అంకెలతో సహా వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత రేట్ వస్తుంది మనకు అని చెప్పి మోటివేట్ చేశాం సార్. గత డిఆర్సీలో మనకు వచ్చిన మినిట్స్ మీద ఎన్టీఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఫస్ట్ది నాగావళి చంపావతి అనుసంధానం సంబంధించి గౌరవ సభ్యులు విజయనగరం మేడం గారు అడిగిన దానికి సమాధానంగా ఎస్సీ టీడీపీఆర్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే జూలై 2026 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు సార్. కోసం మనం రిజర్వాయర్ ఒకటి ప్లాన్ చేయాలండి. సో అదొక అవసరం. నమస్కారం సార్. పనులు యాక్టివ్గా నడుస్తున్నాయి సార్. నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను, వెళ్ళి చూశాను మేడం గారు. పనులు 7 లక్షల దగ్గర చూపించారు. ఇంకా 30 లక్షలు ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చూపించాలి కదా. అదే సార్, పే చేస్తాను. ఆ పేరు చెప్పండి బయటికి. కాంట్రాక్ట్ ఏది ఇచ్చాం మనం, ఎవరికి ఇచ్చాం అంటే మీరు అధికారి దగ్గరకు వచ్చి వెయిట్ చేసుకోండి. దీన్ని కలెక్షన్స్ మళ్ళీ డిఆర్సీ వరకు వెయిట్ చేసి దానికి యాక్షన్ మళ్ళీ ఇంకో కొంచెం డిమాన్స్ట్రేషన్ చేయాలి. మామిడి రైతులు పిలిపించండి. ఆటోమేటిక్గా వాళ్ళు కొంత చేసుకుంటారు, గవర్నమెంట్ నుంచి కొంత సపోర్ట్ వెళ్తుంది. ఆల్రెడీ ఇప్పటికే హార్టికల్చర్ లాస్ట్ టైం మనం ఏం చేసామంటే ఒక 500 acres వరకు ఆయిల్ ఫామ్ ని పెట్టుకున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు మీరు అందరి ఇనిషియేషన్ అరౌండ్ 8,000 acres లో ఈ రోజు మనం ఆయిల్ ఫామ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. టార్గెట్ ఇస్ 10,000 acres. 2000. సో నేను ఆల్ ఆర్టికల్ డైరెక్ట్ గా పిఆర్ నుంచి వెళ్ళింది సార్. డైరెక్ట్ గా పిఆర్ కాబట్టి ఓన్లీ బోర్వెల్స్ ప్రపోజల్ పెట్టారు సార్ మా పాత ఇంజనీర్లు. అది మన ఈ రివ్యూ మీటింగ్ లో మన కలెక్టర్ గారు పర్మనెంట్ వాటర్ సప్లై చూడమని చెప్పారు సార్. దాంతో అది మనం 5.03 కిలోమీటర్స్ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ గారు, నాకు ఈ కానీ మనం ఏ కానీ అప్రోచ్ చేస్తే మాకు వాటర్ ఇబ్బంది ఏం లేదు, వారాది నుంచి మీరు హ్యాపీగా ట్యాపింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పారు సార్. 5.03 కిలోమీటర్స్ వాటర్ సప్లై మనం అది చేస్తున్నాం సార్. అలాగే హౌసింగ్ కూడా మన డిసెంబర్ వరకు టైం ఉంది, బట్ నవంబర్ వరకు మనం టార్గెట్ పెట్టుకుని అది మ్యాక్సిమం కంప్లీట్ చేస్తున్నాం సార్. మార్కెట్ ఐడెంటిఫై చేసుకుంటే లైక్ రైతు బజార్ కానీ రోడ్ ఐడెంటిఫై చేసుకుంటే దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ సార్. లోకల్ ఎమ్మెల్యే గారిని వీళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లేదు తీసుకుని ఒక ఏరియాలో పెట్టుకుని న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కోసమే ఐడెంటిఫై విజయనగరం ఫస్ట్ సార్. ఓకే సార్. ఫస్ట్ థింగ్ మార్కెటింగ్ బెటర్ మార్కెటింగ్ చూపించగలిగితే వాళ్ళకి 1,50,000 acres టార్గెట్ పెట్టుకోండి. అది రీచ్ అయ్యామంటే మాకు లోకల్ మార్కెట్ సరిపోదు. వీ నీడ్ టు టార్గెట్ అంటే 60% of our vegetables are being imported from other states. Transport cost, food waste, all of this we can say విజయనగరంలో మనం గ్రో చేయగలుగుతాం. సో దిస్ అనుసంధానం అనేది ఎంతవరకు జరుగుతుంది అనేది మీరు ఒకసారి అవసరమైతే మీరు ఆ హోల్సేల్ వెజిటబుల్ మర్చెంట్స్ ఎందుకంటే మాకు వైజాగ్ జిల్లాలో ల్యాండ్ లేదు పండించడానికి, ఇట్ ఇస్ వెరీ వెరీ లెస్. అండ్ పైకి వెళ్తే హిల్లీ రీజన్, అక్కడ కష్టం ఎక్కువ. విజయనగరం అంకాపల్లి తీసుకుంది. సో ఫస్ట్ ప్లేస్ నుంచి కూడా ఇరిగేషన్ మనం ట్యాంక్స్ బాగా చేసుకుంటా అన్నారు. సో మనకున్నటువంటి వేజ్ కాంపనెంట్ లో సుమారు 300 కోట్లు ఖర్చు పెట్టి మన ట్యాంక్స్ కూడా బాగా చూసుకుంటారు. సో దానికి మళ్ళీ రాష్ట్రంలో కూడా మొట్టమొదటి స్థానంలో మనం ఉంటాం కూడా. మనం కరెక్ట్ గా ఎఫర్ట్స్ ని అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ని ప్రత్యేకించి అభినందించాలి. అలాగే మనం రేపు జరుగుతున్నటువంటి అగ్రికల్చర్ సీజన్ లో
కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎల్నిమో ఏదైతే మనం అనుకుంటున్నామో అది వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి రైతులు బాగా ఎడ్యుకేట్ చేయాలి. కొంచెం రైతుకి మనం ఏదైతే ఐఎన్పిఆర్లో ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని మనం వీడియో యూటిలైజేషన్లోని డిఎస్ యూటిలైజేషన్లోని ఆల్టర్నేట్ క్రాప్ యూటిలైజేషన్లో కూడా కొంచెం మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే మీరు వీడియోస్ చేసి సోషల్ మీడియాలో కూడా కొంచెం ప్రెజెన్స్ చేస్తే బాగుంటుంది. మీరు చాలా సబ్జెక్ట్ ఇంకా డిస్కస్ చేస్తారు. అది మీ అందరి పర్మిషన్స్తో నేను కొంచెం మీటింగ్ నుంచి నేను వెళ్తున్నాను. టైం కంటిన్యూ మీటింగ్ ఫుడ్ టెక్నాలజీ మేడం కూడా ఎప్పుడో చెప్తున్నాడు. కన్వెన్షన్ ఆఫ్ మ్యాంగో బాగా తగ్గిపోయింది. పీపుల్ ఆర్ బికమ్ వెరీ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. లేదు ఇక్కడ ఎక్కడ ఉంది సార్ చెప్పండి సార్. ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ముగ్గులే నీడ్స్ సరిపోవట్లేదు కాబట్టి అది సోదముగ్గులు మనం ఇది మనం అక్కడ కనెక్షన్ ఇస్తే సార్ అనదర్ 1300 హౌస్ హోల్డ్ ఎక్స్ట్రా విపరీతమైన భారం పడిపోతుంది సార్. సో అక్కడ ఏమైనా లోకల్ సోర్స్ ఏమైనా బోర్వెల్స్ పెట్టుకున్నారు సార్ వాళ్ళు. బట్ డ్రింకింగ్ వాటర్ టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ సూటబుల్ అనేది ఐ నీడ్ టు టెస్ట్. డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఫ్రమ్ వేగావతి సార్ ఇస్ నాట్ అ ఫీజిబుల్ ఆప్షన్. వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎగ్జిస్టింగ్ ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. తీసుకుని పెట్టుకున్నాం సార్. విల్ నాట్ డ్రా వాటర్ ఫ్రమ్ దట్. ఓకే సార్. లోకల్ సోర్స్ నుంచి వాటర్ డ్రా చేస్తాం. 27కు మీకు ఆగ్మెంటెడ్ సప్లై వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఈ పైప్ లైన్ వాడాలి. వెరిఫైడ్ దట్ సార్. అలాగే వాళ్ళిద్దరు కూడా కమిషనర్ గారికి వీళ్ళకి కూడా చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్విమ్మింగ్తో పాటు డ్రాఫ్టింగ్ కూడా చేయాలి. డ్రాఫ్ట్ కూడా చాలా మంది ఏంటంటే తెలియక ఏంటంటే ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్ అది హౌస్ మ్యాపింగ్ మనం ఏదో ఒకటి చేయకపోతే రేపు ఏ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా అర్హులైన పేదలు నష్టపోయే పరిస్థితి. అది హౌస్ మ్యాపింగ్ ఎవరు చేశారు ఏంటంటే ఇప్పుడు మనం గతంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. అందరికీ తెలిసి ఎవరు చేశారు. దాన్ని మనం సరిదిద్దవలసిన అవసరం. రెడీగా పెట్టుకుంది. ఒకవేళ వస్తే ప్లాన్ బి, రాకపోతే పరిస్థితి ఏంటి? మనం ముందుగా ప్రిపరేషన్ ముందు నుంచి సార్ పర్టికులర్ గా చెప్తున్నారు. దీని మీద ఆల్రెడీ ప్రతి ఒక్క సెక్రటరీస్ కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి. మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి. నాదొక చిన్న సజెషన్ అండి. రాగి కొంచెం పెంచాలి. రాగి పెంచాలి. రైతులు చాలా ఇప్పుడు సోర్సెల్ వైపు పొందుతున్నారు. రాగి పెంచాలి, సరిపోతుంది. అక్కడ పెడుతున్నా ముందు వచ్చిందన్నా. అందులో ఏదైనా వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తే అన్న మీరు ఒక కాపీ పంపించేయండి. దానికి మనకి ఇచ్చేస్తారు. సో కొంత టైం మనకి తగ్గుతుంది. లేకపోతే ఏటీఆర్ మీద మనం మాట్లాడితే ఒక్కొక్కరిని సుమారుగా 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, చైర్మన్స్ ఉంటారు, ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉంటాయి. అందులో ఏటీఆర్ 2 days బిఫోర్ వస్తుంది. ఆ ఏటీఆర్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆన్ పేపర్ ముందుగా పంపించేస్తే వాళ్ళు రెడీగా ఉంటారు. ఏటీఆర్ అది కూడా ఓకే. దానికంటే ముందు మనం రెడీ కదా, మధ్యలో గ్యాప్ ఉంది కదా, అది ఏం చేశారు? దానికి రిపోర్ట్ మాకు ఒక ఆన్సర్ పంపించారు. అదే చెప్తున్నానండి, ఏటీఆర్ లోనే ఉంటుంది రిపోర్ట్. విజయనగరం జిల్లా ఇందాకే మా కలెక్టర్ గారు ఒక మంచి వర్డ్ అన్నారు. వెనుకబడిన జిల్లా కాకుండా రాష్ట్రానికి వెన్నుముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం. దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా ఈరోజు మనకి బెటర్ వేలో రిజల్ట్స్ కూడా రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జలధార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి. దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి. మనకి వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నిటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్లో పెట్టుకుంటే ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8059 ఎంఐ ట్యాంక్స్ని మనం ఐడెంటిఫై ఉన్నాయి ఇక్కడ. దానిలో దగ్గర మనకి చూసుకుంటే ట్యాంక్స్లో అన్నింటిలో 6446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఛానల్స్ కూడా చూసుకుంటే 2549 ఛానల్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం, వాటిని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే ఎంఐ ట్యాంక్స్కి ఛానల్స్కి అన్నిటికీ కలిపి టోటల్గా 318.57 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు చేసి ఓవరాల్గా మనకి మ్యాండేస్ కూడా చూసుకుంటే 1.28 crores మ్యాండేస్ కూడా ఉన్నాయి. టోటల్గా మనకి సిల్ట్ రిమూవ్ చేసింది కూడా దగ్గర 99 లక్షల క్యూబిక్ మీటర్ సిల్ట్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఒక మ్యాసివ్ వేలో తీసుకొని
ఒక నిజంగా చెప్పాలంటే ఒక యజ్ఞంలా తీసుకొని చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు మనకి ఏదైతే ఆయకట్టు ఉందో 2,81,988 ఎకరాల ఆయకట్టు ఉందో ఈ ఆయకట్టుకి కూడా మనం ఈరోజు వాటర్ స్టోరేజ్ కూడా పెంచుకునే కెపాసిటీకి వచ్చింది. అంటే 0.70 టీఎంసీ ఈరోజు అడిషనల్ వాటర్ స్టోరేజ్ కూడా మనకి రావడం జరిగింది. అంటే ఓవరాల్గా రేపొద్దున్న మనకి వర్షం పడిన ఆ వాటర్ కూడా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా మనం రెడీ చేసుకునే దానికి కూడా ఈరోజు డీసిల్టేషన్ జరిగి ఓవరాల్గా జలధార కార్యక్రమం కూడా మన విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు డిఆర్సీ అంతా కూడా ఈరోజు కలెక్టర్ గారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులను కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది.